మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దినదినము వస్తున్నటువంటి వాగ్దానాలు మన జీవితాలకి ఎంతో మేలును, ఆశీర్వాదాన్ని, ప్రోత్సాహాన్ని, మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 15వ వచనంలో మొదటి లైన్ చూద్దాము. చూడండి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. వారు కోరినది, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఆయన స్వాస్యంగా మరి దేవుణ్ణి అడిగింది వారికి ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీవు కోరినది ఆయన నీకు ఇచ్చెను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దావీదు దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ఉంటూ మరి ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకుంటూ సుబుద్ధి కలిగి ప్రతి విషయంలో కూడా విజయం పొందుకున్నటువంటి దావీదు ఒకానొక టైంలో దేవుని మాటను పెడచెవిని పెట్టి జనాభా లెక్క చేశాడండి. సైన్యమును లెక్కించమన్నప్పుడు దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చినప్పుడు మరి ప్రవక్త ద్వారా పలకబడినప్పుడు మరి ప్రవక్తతో మరి దేవుడు మాట్లాడి దావీదుతో, నువ్వు చెప్పు, మరి నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఈ 3 ఆప్షన్స్లో మరి దావీదుకి ఏది కావాలో, కరువు కావాలా, లేకపోతే నా చేతిలో ఉంటాడా, లేకపోతే మరి శత్రువు చేతికి అప్పచెప్పమంటారా మరి అని 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మరి దావీదు ఏదైతే దావీదు కోరుకున్నాడో 3 ఆప్షన్స్లో దావీదు, అయ్యా నన్ను మనుషులకు అప్పచెప్పొద్దు, నన్ను కరువుకు అప్పచెప్పొద్దు, నీ చేతిలో ఉంచు అని కోరినది. ఏమి కోరాడు? నీ చేతిలో మాత్రమే ఉంచయ్యా, నన్ను కరువుకు అప్పచెప్పొద్దు, మనుషులకు అప్పచెప్తే మనల్ని పిండి పారేస్తారండి. మరలా దేవుని చేతిలో మనం ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా రక్షింపబడతామని విశ్వాసం ఆనాడు దావీదుకు ఉన్నట్లు, దావీదు కోరినది దేవుడు చేసినట్లు ఈరోజు నీవు ఏది కోరుకుంటున్నావో, దావీదైతే అయ్యా నీ చేతిలోనే నన్ను ఉంచు అని కోరినట్లు, నన్ను కరువుకు మనుషులకు అప్పచెప్పొద్దు, నీ చేతిలో భద్రపరచు అన్నప్పుడు ఆయన చేతిలోనే భద్రపరచబడి కాపాడబడినట్లు ఈరోజు మరి నువ్వు ఏది కోరుతున్నావో దేవుణ్ణి, ఆర్థికంగా, అప్పుల భారమా, కుటుంబ సమస్యల, పరిచర్య సమస్యల, అనారోగ్య సమస్యల, భయంకరమైనటువంటి అపవాది పోరాటాల, ఏ వ్యాధి బాధలో, ఎవరికి చెప్పుకోలేని వేదనలో, కన్నీటిలో, దుఃఖంలో, ఒంటరితనంలో నలిగిపోతున్నావా? అయితే దేవుడు నీకు ఇస్తున్నాడు. నీవు కోరినది నీకు దేవుడు ఆయన ఇచ్చెను. నీవు కోరింది ఆయన నీకు ఇచ్చి అన్నాడంట. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా ఘనమైన తండ్రి, మీ పాదములకు ఏలాది వందనాలు ప్రభా. నీవు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నీవు కోరినది నీకు ఇచ్చేదనని వాగ్దానం చేశావు. అవునయ్యా, మేము ఈ లోకంలో ఎన్నో కష్టాలు, దుఃఖాలు, వేదనలు, కన్నీరు, మానసికమైన ఒత్తిడి, ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నీకు చెప్పుకుంటున్నామయ్యా ప్రభా. అయ్యా, వ్యాధి బాధల నుంచి, అప్పుల భారం నుంచి, కఠినమైనటువంటి సమస్యల నుంచి విడిపించండి ప్రభా. ఎంతోమంది ఎన్నో రకాల మానసికమైన ఒత్తిడిలో ఉన్నారు తండ్రి, ఒంటరితనంతో నలిగిపోతున్నారు ప్రభా. వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకి మీ దీవెన దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి శక్తి, బలము, ఆరోగ్యము, నీ ప్రసన్నత దయచే ప్రభా. వరదల్లో భయంకరమైన బీభత్సముతో నాయన ఎక్కడెక్కడైతే ప్రజలు అల్లాడిపోతున్నారో అట్టి బిడ్డలందరి కుటుంబాలకి ఓదార్పు దయచేయ. ఊర్లు మునిగిపోయినాయ్యా, గ్రామాలు నాయన భయంకరమైన బీభత్సం జరుగుతుంది ప్రభా. అట్టి కుటుంబాలన్నిటినీ మీరు ఆదరించమని భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, మా అధికారులను దీవించండి. భారతదేశంలో అయా నీ ప్రజాపాలన జరుగుటకు సహాయము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.